అర్జునుడు ప్రశ్నించెను. ఓ దేవదేవా, పురుషోత్తమ, బ్రహ్మమననేమి, ఆత్మయననేమి, కామ్యకర్మలననేమి, భౌతిక సృష్టి అననేమి, దేవతలు అననెవరు? దయతో ఇది నాకు వివరింపుము. ఓ మధుసూదన, యజ్ఞ ప్రభువెవ్వరు? అతడు ఏ విధముగా దేహమునందు వసించియుండును? భక్తియోగమునందు నిలిచిన వారు మరణ సమయమున నిన్నెట్లు ఎరుగజాలుదురు? శ్రీకృష్ణ భగవానుడు పలికెను. నాశరహితమును దివ్యమును అగు జీవుడే బ్రహ్మమనియు మరియు అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మమనియు చెప్పబడును. జీవుల దేహోద్భవమునకు సంబంధించిన కార్యమే కర్మము అనబడును. ఓ దేహధారులలో శ్రేష్ఠుడా, నిరంతరము పరిణామశీలమైన భౌతిక ప్రకృతి అధిభూతమనబడును. ఇదే భౌతిక జగత్తు. సూర్యచంద్రుల వంటి సర్వదేవతలను కూడియుండడి విశ్వరూపమే అధిదైవతమనబడును. దేహధారుల హృదయములలో పరమాత్మ రూపమున నిలిచియుండడి దేవదేవుడనైన నేనే అధియజ్ఞుడను, అనగా యజ్ఞ ప్రభువును. అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసేడివాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. కావున ఓ అర్జున, సర్వకాలముల యందును నీవు నన్నే తలుచుచు నీ విద్యుక్త ధర్మమైన యుద్ధమునొనరింపుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నాయందు నిలుపుట ద్వారా నీవు నన్ను నిస్సందేహముగా పొందగలవు. ఓ పార్థ, మనస్సును ఎల్లవేళలా నా స్మరణమునందే నియుక్తము చేసి ఏ మాత్రము మార్గము తప్పక నన్నే దేవదేవునిగా ధ్యానము చేసేడివాడు నన్ను తప్పక చేరగలడు. నియమించువాడును, సూక్ష్మము కన్నను సూక్ష్మమైన వాడును, సమస్తమును పోషించువాడును, భౌతిక భావనలకు పరమైన వాడును, అచింత్యుడును, రూపసహితుడును అగు పరమపురుషుని సర్వజ్ఞునిగను మరియు ప్రాచీనునిగను ప్రతి ఒక్కరూ ధ్యానము చేయవలను. సూర్యుని వలె తేజోసంపన్నుడును మరియు దివ్యుడును అగు అతడు భౌతిక ప్రకృతికి అతీతుడు. మరణ సమయమున ప్రాణవాయువును భ్రూమధ్యమున నిలిపి యోగశక్తిచే చెలించని మనస్సుతో సంపూర్ణ భక్తి భావమున భగవానుని స్మరించడివాడు తప్పక ఆ పరమపురుషుని పొందగలడు. వేదవిధులైన వారును, ఓంకారమును ఉచ్చరించువారును, సన్యాసాశ్రమమునందున్న మహర్షులను అగు మనుజులు బ్రహ్మమునందు ప్రవేశించుచున్నారు. అట్టి పూర్ణత్వమును కోరిన వారు బ్రహ్మచర్య వ్రతమును అభ్యసింతురు. మోక్షమును గూర్చు ఈ విధానమును ఇప్పుడు నేను నీకు సంగ్రహముగా వివరింతును. ఇంద్రియ కర్మల నుండి విడివడి యుండుటయే యోగస్థితి అనబడును. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయమునందు స్థిరము చేసి ప్రాణవాయువును శీర్షాగ్రమునందు నిలిపి మనుజుడు యోగమునందు స్థితుడు కాగలడు. ఈ యోగ విధానమునందు నెలకొని దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును జపించిన పిదప మనుజుడు దేవదేవుడనైన నన్ను తలచుచు శరీరమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు. ఓ పార్థ, అనన్య చిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుత సేవ కారణమున నేను సులభముగా లభ్యుడనై ఉన్నాను. భక్తియోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడసిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడునూ తిరిగిరారు. భౌతిక జగమునందలి అత్యున్నత లోకము మొదలుకొని అధమలోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యుభరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతేయ, నా లోకమును చేరినవాడు తిరిగి జన్మమునందడు. మానవ పరిగణనముననుసరించి 1000 యుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక పగలు కాగలదు. అతని రాత్రి సైతము అంతే పరిమాణమును కలిగియుండును. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనంతనే జీవులందరూ అవ్యక్త స్థితి నుండి వ్యక్తము చెంది పిదప అతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తమునందు లీనమగుదురు. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనప్పుడు జీవులు మరలా వ్యక్తమగుచు అతని రాత్రి సమయము ప్రారంభమైనంతనే అవశులై నశింతురు.
వ్యక్తావ్యక్తములయ్యడి ఈ భౌతిక ప్రకృతి కన్నను పరమైనదియు శాశ్వతమైనదియునగు అవ్యక్త ప్రకృతి వేరొక్కటి కలదు. అది పరమోత్కృష్టమును నాశరహితమును అయ్యున్నది. ఈ జగమునందు గల సమస్తము నశించినను అది మాత్రము యథాతథంగా నిలిచియుండును. వేదాంతులు దేనిని అవ్యక్తము అక్షరమని వర్ణింతురో, ఏది పరమగమ్య స్థానముగా తెలియబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనుకకు తిరిగి రాడో అదియే నా దివ్యధామము. సర్వుల కన్నను అధికుడైన దేవదేవుడు అనన్య భక్తి చేతనే పొందబడును. ఆతడు తన ధామమునందు నిలిచియున్నను సర్వవ్యాపి అయి ఉన్నాడు మరియు ఆతని యందే సమస్తము స్థితిని కలిగి ఉన్నది. ఓ భరతవంశశ్రేష్ఠుడా, ఏ ఏ కాలములందు ఈ జగమును వీడుట ద్వారా యోగి వెనుకకు తిరుగువచ్చుట జరుగునో లేక తిరిగి రాకుండునో నీకు నేనిప్పుడు వివరించెదను. పరబ్రహ్మము నెరిగిన బ్రహ్మవిధులు అగ్నిదేవుని ప్రభావమునందు కాంతియందు పగటియందలి ఏదేని శుభగడియయందు శుక్లపక్షమునందు లేక సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలమునందు ఈ జగమును వీడుట ద్వారా ఆ పరబ్రహ్మమును పొందుదురు. ధూమమునందు రాత్రియందు కృష్ణపక్షమునందు సూర్యుడు దక్షిణముగా ప్రయాణించు దక్షిణాయన సమయమునందు మరణించు యోగి చంద్రలోకమును పొందినను మరలా వెనుకకు తిరిగి వచ్చును. ఈ జగత్తును వీడుటకు వేదాభిప్రాయముననుసరించి శుక్ల కృష్ణములనడి 2 మార్గములు కలవు. శుక్ల మార్గమునందు మరణించువాడు తిరిగి రాకుండును, కానీ చీకటి మార్గమున మరణించువాడు మాత్రము వెనుకకు తిరిగి వచ్చును. ఓ అర్జున, భక్తులు ఈ 2 మార్గములను ఎరిగినప్పటికీ ఎన్నడునూ మోహమునొందరు. కనుక నీవు భక్తియందు సదా స్థిరుడవగుము. వేదాధ్యయనము వలన, తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణము వలన, దానము వలన లేదా తాత్విక కర్మలను మరియు కామ్య కర్మలను వనరించుట వలన కలుగు ఫలితములు భక్తి మార్గమును చేపట్టు మనుజునికి లభింపకపోవు. కేవలము భక్తియుత సేవ నొనరించుట ద్వారా అతడు వీటన్నింటినీ పొందుటయేగాక అంత్యమున దివ్యమైన పరంధామమును సైతము చేరగలడు.